ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 7గురిలో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి 7గురిలో 4 అయ్యే అంచనా. డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. స్పెసిఫిక్ గైడ్ లైన్స్ WHO ప్రకారము క్లియర్ గా లేట్ డౌన్ ఉన్నట్టు ఫాస్టింగ్ షుగర్స్ అది కూడా అట్లీస్ట్ 8 to 12 అవర్స్ ఫాస్టింగ్ తర్వాత చేసేది వీనస్ శాంపుల్ లో ఫాస్టింగ్ షుగర్ 125 కంటే ఎక్కువ ఉంటే మిలిగ్రామ్ పర్ డెసిలీటర్, పోస్ట్ మీల్ షుగర్ 200 కంటే ఎక్కువ ఉంటే, లేదంటే HbA1c గ్లైకోసైలేటెడ్ హిమోగ్లోబిన్ దట్ ఈస్ 3 month షుగర్ యావరేజ్ మోర్ దెన్ 6.5 ఉంటేనే షుగర్స్ అని చెప్తాం. ర్యాండమ్ షుగర్స్ 200 కంటే ఎక్కువ ఉంటే మనము ఇవన్నీ ఫాస్టింగ్ పోస్ట్ మీల్ HbA1c చేయించాలి. నార్మల్ వ్యక్తికి ఫాస్టింగ్ షుగర్ లెస్ దెన్ 100 ఉంటుంది. తిన తర్వాత ఇది షుగర్ నార్మల్ వ్యక్తికి 140 కంటే తక్కువ ఉంటుంది. అలానే 3 months షుగర్ యావరేజ్ 5.7 కంటే తక్కువ ఉండాలి. కొంతమందికి ఇన్ బిట్వీన్ వాల్యూస్ వస్తాయి. ఫాస్టింగ్ షుగర్స్ 100 to 125, పోస్ట్ మీల్ షుగర్స్ 140 to 200, అలానే HbA1c 5.7 తో 6.5 వరకు. వాళ్ళకి ప్రీ డయాబెటిక్ అని అంటాము. ప్రీ డయాబెటిస్ అంటే డయాబెటిస్ లేనది కాదు. ప్రీ డయాబెటిస్ అంటే ఫ్యూచర్ లో షుగర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అలానే కొన్ని అవయవాలకి ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హార్ట్, కిడ్నీ అండ్ రెటినా, ఐస్. సో ఈ స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఉన్నట్టు కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో చెక్ చేస్తారు గ్లూకోమీటర్ లో నార్మల్ రిపోర్ట్స్ వస్తే నాకు షుగర్ లేదని అనుకుంటారు. కానీ గ్లూకోమీటర్ చాలా వీక్ మెథడ్ మనకి షుగర్ టెస్టింగ్ ఆర్ డయాగ్నోసిస్ కోసము. గ్లూకోమీటర్ తో మనము యూజువలీగా ఫాలో అప్స్ కోసం లేదా మానిటరింగ్ కోసం మనం యూజ్ చేయొచ్చు. కానీ గ్లూకోమీటర్ మాత్రం రీడింగ్ బాగానే ఉంటే షుగర్ లేదని, షుగర్ ఉందని మనం చెప్పలేము.